హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ లోయలో పడిపోయి ఉండడం చూసి పోలీస్ అంబులెన్స్లో అమర్ని హాస్పిటల్కి తరలిస్తూ ఉంటారు. అదంతా చూస్తూ ఉంటుంది మనోహరి. నేనే కావాలని అమర్ని యాక్సిడెంట్ చేశాను, నాకు దక్కంది ఎవ్వరికి దక్కకూడదు. అవును, ఇంతకీ అమర్ ఉన్నాడా లేకపోతే పైకి పోయాడా తెలియటం లేదే అని కన్ఫ్యూజింగ్గా చూస్తూ ఉంటుంది మనోహరి. ఇంకా అలా అమర్ హాస్పిటల్కి తీసుకువెళ్తారు. అమర్కి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు. అమర్కి యాక్సిడెంట్ అయిందనే విషయాన్ని రాథోడ్కి కాల్ చేసి చెప్తారు పోలీస్. సో రాథోడ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే మిస్సమ్మ మిస్సమ్మ అని చెప్పి బాగీ దగ్గరికి వస్తారు. ఏమైంది రాథోడ్ అని అడుగుతుంది. మిస్సమ్మ, సార్కి యాక్సిడెంట్ అయిందంట మిస్సమ్మ, సార్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారంట మిస్సమ్మ అని ఏడుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా ఇంకా బాగీ అయితే షాక్లో ఉండిపోతుంది. ఇంకా బాగీకి చాలా అంటే చాలా భయం వేస్తుంది. వెంటనే బాగీ అండ్ రాథోడ్ ఇద్దరు కలిసి హుటాహుటిన కొడైకెనాల్కి అయితే బయలుదేరుతారు. బయలుదేరి అమర్ని చూస్తూ ఉంటుంది బాగీ. అమర్కి ఆక్సిజన్ మాస్క్ పెట్టి ట్రీట్మెంట్ అయితే జరిపిస్తూ ఉంటారు. డాక్టర్, ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది డాక్టర్? ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదు కదా అని అంటుంది బాగీ. మేడం, ఆయనకి సివియర్గా ఇంజ్యూరీస్ అయ్యాయి అండ్ ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా చాలా వరకు ఉంది. ఒక హై రిస్క్తో కూడిన సర్జరీ అనేది చేయాలి. అది చేస్తే ఆయన బ్రతికే ఛాన్సెస్ 1% మాత్రమే ఉన్నాయి. ఒకవేళ సర్జరీ ఫెయిల్ అయినా, సర్జరీ చేయకపోయినా 2 అవకాశాలు ఉన్నాయి. బ్రెయిన్ డెడ్ అయి కోమాలోకైనా వెళ్ళిపోతారు, లేకపోతే మనిషి ప్రాణాలే పోతాయి. ఒక్కసారిగా బాగీ షాక్లో ఉండిపోతుంది. ఇంక వెంటనే మేడం, మీరు హై రిస్క్ కంటెంట్ మీద సిగ్నేచర్ చేయండి అని చెప్పి ఇంకా ఫామ్ అయితే ఇస్తారు. పాపం బాగీ ఇంకా తనకి ఎలాంటి దారి లేక సైన్ చేస్తుంది. చేసి ఇంకా అలా సర్జరీ రూమ్ నుండి బయటికి వచ్చి ఆపరేషన్ థియేటర్ నుండి వినాయకునికి మనస్ఫూర్తిగా మొక్కుకుంటుంది. దేవుడా, ఎందుకు ఎందుకు ఆయనకి ఇన్ని కష్టాలు? ఆయన ఇప్పుడు ఏం తప్పు చేశారని? ఆయన ఆయన అందరికీ మంచి చేయడమే తప్ప ఆయన ఎప్పుడు ఎవరికి చెడు చేయలేదు. అలాంటి ప్రాణాన్ని నువ్వు ఎలా తీసుకోవాలనుకుంటావు? ఖచ్చితంగా ఖచ్చితంగా నా భర్త బ్రతకాలి, ఆయన బ్రతకాలి అని పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది బాగీ. ఇంకా అలా ఆపరేషన్ థియేటర్లో సర్జరీ అయితే స్టార్ట్ అవుతుంది. మనోహరి, లేదు, అమర్ పైకి పోయాడనే వార్త వస్తేనే నేను సంతోషంగా ఉంటాను, లేకపోతే అమర్ నన్ను చంపేస్తాడు, అలా జరగకూడదు అని ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా మనోహరిని చూస్తాడు రాథోడ్. మీరిక్కడికి వచ్చారేంటి అని అడుగుతారు. అమర్కి యాక్సిడెంట్ అయిందని తెలిసి వచ్చాను అని అంటారు. మీకెవరు చెప్పారు అని అడుగుతారు. నాకు నాకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, అందుకే యాదమ్మ మీరు హుటాహుటిన బయలుదేరడం వినింది, అందుకే చెప్పింది అని అంటుంది ఏడుస్తున్నట్టు నటిస్తూ. ఓ అవునా, మీకు బాగానే ఆ యాదమ్మ అన్నీ చెప్పేస్తుంది, కానీ ఒక్కటి మాత్రం నిజం, పాపాత్ముల పాపం ఖచ్చితంగా పండుతుంది అని ఇంకా అలా అమరైతే అమర్ కోసం పాపం రాతో చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా సర్జరీ కంప్లీట్ అవ్వడానికి ఇంకా 1 అవర్ టైం ఉంటుంది. బాగి హుటాహుటిన అరుంధతి ఏ గుడికైతే వెళ్ళేదో ఆ గుడికైతే బయలుదేరుతుంది. బయలుదేరి వెళ్తుంది. వెళ్ళి, స్వామి, నేను ఎప్పుడూ నా గురించి ఏదీ కోరుకోలేదు, నా భర్త క్షేమంగా ఉండాలి, నా పిల్లలు క్షేమంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. అలాంటిది ఇప్పుడు నా భర్త ప్రాణానికి ప్రమాదంలో ఉన్నారు, దానికి బదులు నా ప్రాణాలైనా తీసుకో స్వామి, అంతేకాని ఆయనకేమీ అవ్వకూడదు అని పాపం మనస్ఫూర్తిగా నిస్వార్థంగా బాగి చాలా అంటే చాలా కోరుకుంటుంది. అప్పుడే అక్కడ ఉన్న స్వామీజీ, బాధపడకు తల్లి, ఖచ్చితంగా నువ్వు కోరుకున్న విధంగా నీ జీవితం మారుతుంది, పాపాత్ములకి శిక్ష పడుతుంది, నీ భర్త క్షేమంగా బ్రతుకుతారు. ఇదిగో ఈ విభూదిని తీసుకువెళ్ళు, ఈ కుంకుమని నువ్వు ధరించు, నీ తాలికి పెట్టు, అప్పుడు నీ భర్త సౌభాగ్యం నిలబడుతుంది అని చెప్పి ఇంకా అలా ఒక కుంకుమని ఒక విభూదిని ఇస్తారు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి. థ్యాంక్ యూ స్వామి అని ఇంకా అలా కళ్ళు మూసుకొని తెరిచేలోపు ఆయన అక్కడ ఉండరు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట బాగి. స్వామి స్వామి అని చుట్టూ చూస్తుంది. వచ్చింది దేవుడు అని అర్థమవుతుంది. నాకు దేవుడే ఇలా సహాయం చేయడానికి వచ్చారు అని పాపం ఎంతో హ్యాపీగా ఇంకా కుంకుమని తీసుకొని బయలుదేరుతుందనమాట బాగి. ఇది ఇలా ఉండగా ఆపరేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా డాక్టర్ అలా బయటకు వస్తారు. బయటకు వచ్చి అమర్తో బాగితో మాట్లాడుతూ ఉంటారు.
సార్ ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది సార్? మా మా ఆయనకి ఎలా ఉంది అని అడుగుతుంది. వెంటనే ఆపరేషన్ ఇప్పుడే కంప్లీట్ అయింది. ప్రెజెంట్ అయితే కాంప్లికేషన్స్ ఏమీ లేవు. కాకపోతే ఈ రోజంతా అబ్జర్వేషన్లో పెడతాం. ఆయనకి స్పృహ వచ్చి ఆయన ఓకేగా ఉంటే ఓకే, లేకపోతే ఫర్దర్గా ఏ స్టెప్ తీసుకోవాలో చూస్తాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్. ఈ ఒక్కరోజు గండం గడిస్తే చాలు, ఆయన క్షేమంగా ఉంటారు అని పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది బాగి. మనోహరి మాత్రం ఎలా అయినా అమర్ని పైకి పంపించాలి. అమర్ ఖచ్చితంగా ఖచ్చితంగా బ్రతికేస్తాడు. ఎందుకంటే అమర్ ఒక ఆర్మీ ఆఫీసర్ కాబట్టి, లోయలో పడిపోయినా ఒక విధంగా పడిపోయాడు కాబట్టి అమర్కి ప్రాణం పోలేదు. కానీ నేను ఆ ప్రాణాలు తీసేస్తాను కదా అని ఇంకా అలా చూస్తూ ఉంటుంది మనోహరి. అప్పుడే మిడ్ నైట్ అవుతుంది. బాగి అమర్ దగ్గరే కూర్చుంటుంది. అమర్కి విభూతి పెట్టి అమర్ చేయి పట్టుకొని, ఏమండి మీకు ఏమీ కాలేదు, మీకోసం పిల్లలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మీకొక నిజం చెప్పనా? బుజ్జమ్మ బుజ్జమ్మ మన కూతురే. బుజ్జమ్మ మీ రక్త సంబంధం కాబట్టే మిమ్మల్ని నాన్న అని పిలుస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా అని పాపం బాగి అన్ని విషయాలు చెప్తూ ఉంటుందన్నమాట. అలా అమర్తో పాపం అమర్కి అదంతా వినిపిస్తున్నా రెస్పాండ్ అవ్వలేని పరిస్థితిలో ఉంటాడు. ఇంక వెంటనే అలా బాగి మెల్లగా అమర్తో మాట్లాడుతూ ఉంటే, రాథోడ్, మిస్సమ్మ నువ్వు అసలు రెస్ట్ తీసుకోలేదు, ఇక్కడే ఉన్నావు. రా మిస్సమ్మ, నీకు వేరే రూమ్ తీశాను అని అంటారు. వద్దు రాథోడ్, నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది బాగి. మిస్సమ్మ, నువ్వు నిద్రపోకుండా ఎలా ఉండగలవు? రేపు సార్ లేస్తే నీ గురించి అడుగుతారు కదా, నీకు కొంచెమైనా ఎనర్జీ ఉండాలి కదా మిస్సమ్మ అని చెప్పి ఇంకా అలా బయటికి తీసుకువెళ్తాడనమాట రాథోడ్. ఇంకా వెంటనే బాగి కూడా బయటకు వస్తుంది. బయటికి వచ్చి చూసేసరికి మనోహరి ఏమో సీక్రెట్గా అమర్ రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళి, ఇప్పుడే ఇదే కరెక్ట్ ఛాన్స్, బాగి ఎలాగో బయటికి వెళ్ళింది, ఇప్పుడు అమర్ ఆక్సిజన్ మాస్క్ తీసేస్తాను, అమర్ చచ్చిపోతాడు అని ఇంకా అలా మనోహరి దగ్గరికి వస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ఇంకా చుట్టూ చూసేసరికి ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్స్, బాగి, రాథోడ్ అందరూ ఉంటారు. ఒక్కసారిగా ఇంకా మనోహరి షాక్లో ఉండిపోతుంది. వెంటనే బాగి వచ్చి మనోహరి చెంప చెల్లు అనిపిస్తుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే మనోహరి, నేను నేను అనేలోపు, ఏయ్ నోరు ముయ్యవే రాక్షసి, నువ్వెందుకు ఇదంతా చేశావో నాకు తెలుసు. కావాలనే కావాలనే నువ్వు ఆయన్ని చంపేయాలనుకున్నావు కదూ. ఇదంతా ఇదంతా నేను చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా? ఎవరి జోలికి వచ్చినా నేను ఊరుకున్నానేమో, నా జోలికి వచ్చినా నేను ఊరుకున్నానేమో, కానీ నా భర్త జోలికి వస్తే ఊరుకుంటాననుకుంటున్నావా అని మనోహరి చెంపలు పగలకొడుతుందనమాట. అలా ఇంకా బాగి, సార్, రెడ్ హ్యాండెడ్గా నా భర్తని చంపుతూ ఈ రాక్షసి దొరికిపోయింది కాబట్టి తన్ని అరెస్ట్ చేయండి అని ఇంకా మనోహరిని డైరెక్ట్గా అరెస్ట్ చేయిస్తుందనమాట బాగి. ఇంకలా చూస్తూ ఉండిపోతుంది మనోహరి. నిన్ను వదిలిపెట్టను బాగి, వదిలిపెట్టను అని ఇంకా అలా మనోహరి అయితే చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి బాగి అమర్ దగ్గరికి వచ్చి, ఏమండి మీకేం కాలేదు కదా అని పాపం అలా చూస్తూ ఉంటే అమర్ మెల్లగా కళ్ళు తెరుస్తాడు. ఇంకా కళ్ళు తెరిచేసరికి బాగి అమర్ ఎదురుగా ఉంటుంది. బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమర్ వైపు చూస్తూ, బాగి అని అంటారు అమర్. ఇంకా వెంటనే బాగి అమర్ వైపు చూస్తూ ఉంటే, ఇప్పుడు మీకు ఎలా ఉందండి అని అడుగుతారు. పర్లేదు, కానీ నాకెందుకో తలంతా నొప్పిగా అనిపిస్తుంది బాగి అని చెప్పి మళ్ళీ స్పృహ కోల్పోతాడనమాట అమర్. ఇదేంటి, ఏమైంది అమర్కి, ఏమైంది సార్కి అని అందరూ ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి డాక్టర్ వస్తారు. వచ్చి ఇంక మొత్తం అమర్కి అయితే చెక్ చేస్తారు. మేడం, ఈయన కోమాలో వెళ్ళే పరిస్థితిలో ఉండాలి, కానీ దేవుడి దయ వల్ల కోమాలోకి వెళ్ళలేదు. కానీ ఇతని బ్రెయిన్లో ఒక నర్వ్ అనేది టిల్ట్ అయి ఉంది కాబట్టి అది టైం కొద్దీ రాను రాను ఆ టిల్ట్ అయిన నర్వ్ అనేది స్ట్రైట్, అంటే నరం మెలిపడింది, సో అది స్ట్రైట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. కానీ ఆలోపు మీరు ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన టెన్షన్ పడే విషయాలు కానీ, ఆయన స్ట్రెస్కి గురయ్యే విషయాలు కానీ ఆయనకు చెప్పొద్దు. కొన్ని విషయాలు ఆయన మర్చిపోతారు.
కొన్ని మెమొరీస్ అనేవి ఆయనకి లూజ్ అవుతాయి. కాబట్టి ఆయన్ని మీరు చాలా జాగ్రత్తగా, చెప్పాలంటే ఒక చిన్న పిల్లవాళ్ళ చూసుకోవాలి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఇంకా అలా అమర్ నిద్రపోతూ ఉంటే పాపం బాగి అమర్ వైపు చూస్తూ, ఏవండి, ఇప్పుడు నాకు 6 పిల్లలు, మీతో కలిపి మిమ్మల్ని నేను చిన్నవాళ్ళ చూసుకుంటాను అని పాపం బాగి అయితే అలా ప్రేమగా అమర్ తలపై చేయి వేసి నిమురుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా అమర్కి మళ్ళీ స్పృహ వస్తుంది. బాగి అమర్ దగ్గరికి వస్తుంది. అమర్ వైపు చూస్తూ ఉంటుంది. "ఆ, ఏవండి" అని అంటుంది. నువ్వు నువ్వు బాగివి కదా అని అంటారు. అవును, నా పేరు మీకు గుర్తుంది, నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట బాగి. ఇంకా డాక్టర్, మీరు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళొచ్చు, మీకు మెడిసిన్స్ రాస్తాను, హైదరాబాద్లో నేను ఒక హాస్పిటల్కి చెప్తాను, మీరు అక్కడి ఫాలో అప్ అవ్వండి అని చెప్పి ఇంకా డాక్టర్ అయితే డిశ్చార్జ్ చేసి పంపించేస్తారు. సో ఇంకా ఎంతో హ్యాపీగా ఉంటుందన్నమాట బాగీకి. బాగి అలా అమర్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్తుంది. ఇంకా అమర్ అలా బాగి వైపు చూస్తూ కొత్త ఇంట్లో అడుగు పెట్టినట్టు ఇంట్లోకి అడుగు పెడతారు. ఇంకలా బాగి అయితే అమర్ని ఇంటికి తీసుకొస్తుంది. ఇంక పిల్లలందరూ అమర్ వైపు చూస్తూ డాడ్, నాన్న అని ఇంకా హ్యాపీగా పిల్లలందరూ పిలుస్తూ ఉంటారనమాట అమర్ని. ఇంకా పిల్లలందరినీ చూస్తూ ఉంటారు అమర్. పిల్లలు ఎలా ఉన్నారు, బాగా చదువుకుంటున్నారా అని అడుగుతారు. డాడ్, మేము చాలా అంటే చాలా బాగా చదువుకుంటున్నాం, మీరు హ్యాపీగా ఉండడమే మాకు కావాలి డాడ్ అని చెప్పి పిల్లలందరూ ఎంతో హ్యాపీగా అమర్ వైపు చూస్తూ ఉంటారు. ఇంకా బుజ్జమ్మ కూడా అలా అమర్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చి నాన్న అని పిలుస్తుంది. అమర్ అలా ఇంకా నీ పేరు అని అడిగేసరికి తన పేరు అరుంధతి అని బాగి చెప్తుంది. ఆ, అరుంధతి, నీ పేరెక్కడో విన్నట్టుంది, కానీ నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు అని ఇంక పాప వైపు చూస్తూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా హక్ చేసుకుంటానమాట అమర్. నాన్న, మీరేమీ కంగారు పడకండి, మిమ్మల్ని చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కదా అని అంటుంది ఆరు పాప. ఇంకా అమర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మనోహరి జైల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంకా అలా రణ్వీర్ మనోహరి దగ్గరికి జైల్లోకి వస్తారు. ఏంటి మనోహరి, నిన్ను చూస్తుంటే నాకు ఎలా నవ్వాలో కూడా అర్థం కావటం లేదు, ఎందుకంటే నువ్వు ఇంతలా ఇక్కడికి వచ్చేస్తావని నేను ముందే ఎక్స్పెక్ట్ చేయలేదు మనోహరి, కానీ వచ్చేసావు. ఏం చేద్దాం చెప్పు, చేసిన పాపం ఊరికే పోదు కదా. నీకు ఇంకొక విషయం చెప్పనా, నేను ఆల్రెడీ బెయిల్ ప్రాసెస్లో ఉన్నాను, నాకు బెయిల్ వస్తుంది, నేను బయటికి కూడా వచ్చేస్తాను. ఇప్పుడు ఇప్పుడు చూడు నిన్ను అందరూ పర్మనెంట్గా జైల్లో ఎలా ఉంచుతారు అని ఇంకా ఎంతో హ్యాపీగా అయితే ఫీల్ అవుతారనమాట అలా అమర్. ఇంకా సారీ రణ్వీర్ ఇంకా అలా చూస్తూ ఉంటుంది మనోహరి. నాకు ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఖచ్చితంగా మీలా ఎలా జరిపించాలో జరిపిస్తాను. నేను బెయిల్ తెచ్చుకొని ఖచ్చితంగా మిమ్మల్ని మొట్టు పెడతాను, ఈ రణ్వీర్ గాడిని ముందు వేసేయాలి అని చెప్పి ఇంకా అలా మనసులో అనుకుంటుంది మనోహరి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా అందరూ పిల్లలు డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. అమర్ కూడా అక్కడికే వస్తారు. వచ్చి అమర్ ఇంకా అలా పిల్లల వైపు అయితే చూస్తూ ఉంటారు. పిల్లలందరూ అమర్ వైపు చూస్తూ డాడ్ అని అనేసరికి, ఏంటి పిల్లలు, ఎందుకంత కంగారు పడుతున్నారు, అయినా నేను ఎప్పుడు కోరుకునేది మీ హ్యాపీనెస్సే కదా అని ఇంకా అలా అమర్ అయితే పాపం పిల్లలందరికీ భోజనం తినిపిస్తూ ఉంటారు. ఒక్కసారిగా అదంతా చూస్తూ బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరందరూ హ్యాపీగా కడుపు నిండా భోజనం చేయాలి, నేను కోరుకునేది అదే, అర్థమైందా అని ఇంక పిల్లలందరికీ తినిపిస్తుంది. డాడ్ చాలా చాలా హ్యాపీగా ఉంది డాడ్ అని చెప్పి పిల్లలందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా అమర్ పిల్లల్ని రూమ్లోకి తీసుకువెళ్ళి అందరికీ తన స్టోరీస్ అయితే చెప్పడం స్టార్ట్ చేస్తాడు. స్టోరీ బుక్ తీసుకొని పిల్లలందరూ హ్యాపీగా అమర్తో స్టోరీ వింటూ ఉంటారు. అలా పిల్లలందరూ అమర్ దగ్గరే నిద్రపోతారు. అదంతా దూరం నుండి చూస్తుంది బాగి. ఇంకా అలా అమర్ బాగి దగ్గరికి వచ్చి బాగీని హ్యాపీగా హక్ చేసుకుంటారు. అమర్ని చూసి బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. బాగి, ఇంతకుముందు నేను ఎలా ఉన్నానో నాకు తెలీదు, కానీ ఇప్పుడు మాత్రం ఒకటే చెప్తున్నాను, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాలి అనుకుంటున్నాను. దానికి కారణం నువ్వు నా భార్యగా నాకు ఎంతో సేవలు చేసావు. హాస్పిటల్ నుండి ఇక్కడికి వచ్చేంత వరకు
నన్ను కంటికి రెప్పలా చూసుకున్నావు. నా జీవితంలో నాకు ఉన్న ఏకైక విలువైన ఆస్తి నువ్వు మాత్రమే బాగి, నువ్వు మాత్రమే అని పాపం అమర్ ఇంకా అలా బాగీని హక్ చేసుకొని బాగీకి చెప్తారు. బాగీ ఇంకా అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆఖరిగా ఒక్క మాట, ఐ లవ్ యూ బాగీ అని అంటారు అమర్. పాపం బాగీకి కళ్ళ నిండా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎప్పుడూ అమర్ తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయరు, బట్ ఈసారి ఇలా ఎక్స్ప్రెస్ చేశారు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట బాగీ. ఇంకా అలా అమర్ బాగీతో అండ్ పిల్లలతో చాలా హ్యాపీగా చూసుకుంటూ ఉంటారు. అదంతా చూస్తూ బాగీ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.